హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో విషాదం నెలకొంది. తండ్రి మృతిని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 31న అనారోగ్యంతో తండ్రి చెన్నకేశవరెడ్డి మృతి చెందాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని విద్యార్థిని జ్ఞానశ్రీ ఆత్మహత్య చేసుకుంది. తండ్రి లేని జీవితం ఊహించలేనంటూ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో విషాదం నెలకొంది. తండ్రి మృతిని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 31న అనారోగ్యంతో తండ్రి చెన్నకేశవరెడ్డి మృతి చెందాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని విద్యార్థిని జ్ఞానశ్రీ ఆత్మహత్య చేసుకుంది. తండ్రి లేని జీవితం ఊహించలేనంటూ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో విషాదం నెలకొంది. తండ్రి మృతిని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 31న అనారోగ్యంతో తండ్రి చెన్నకేశవరెడ్డి మృతి చెందాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని విద్యార్థిని జ్ఞానశ్రీ ఆత్మహత్య చేసుకుంది. తండ్రి లేని జీవితం ఊహించలేనంటూ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.